హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోపిచారిని. తిరుమలలో శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు ఎక్కడ ఇస్తున్నారో ఈ వీడియోలో చూద్దాం. శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్స్ కావాలి అంటే ఒక్కొక్కరికి 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్కి డొనేట్ చేసి 500 రూపాయల బ్రేక్ దర్శనం టికెట్ తీసుకొని తర్వాత రోజు ఉదయం శ్రీవారి మొదటి గడప నుండి దర్శనం చేసుకోవచ్చు. శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే ttdevastanams.ap.gov.in అనే వెబ్సైట్లో 3 నెలల ముందుగా బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్లో అయితే ఒక్కరోజు ముందు తిరుమలలో ఉన్న జేఈఓ ఆఫీస్ దగ్గర శ్రీవాణి కౌంటర్లో ఈ టికెట్లు తీసుకోవచ్చు. ఒక్కరోజుకి 800 టికెట్లు అందుబాటులో ఉంటాయి. అలాగే తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా శ్రీవాణి టికెట్ కౌంటర్ ఉంది. అక్కడ మార్నింగ్ ఫ్లైట్ వచ్చినప్పటి నుండి 250 టికెట్లు ఇస్తారు. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం లేదు. ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. మరిన్ని తిరుమల వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోపిచారిని. తిరుమలలో శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు ఎక్కడ ఇస్తున్నారో ఈ వీడియోలో చూద్దాం. శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్స్ కావాలి అంటే ఒక్కొక్కరికి 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్కి డొనేట్ చేసి 500 రూపాయల బ్రేక్ దర్శనం టికెట్ తీసుకొని తర్వాత రోజు ఉదయం శ్రీవారి మొదటి గడప నుండి దర్శనం చేసుకోవచ్చు. శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే ttdevastanams.ap.gov.in అనే వెబ్సైట్లో 3 నెలల ముందుగా బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్లో అయితే ఒక్కరోజు ముందు తిరుమలలో ఉన్న జేఈఓ ఆఫీస్ దగ్గర శ్రీవాణి కౌంటర్లో ఈ టికెట్లు తీసుకోవచ్చు. ఒక్కరోజుకి 800 టికెట్లు అందుబాటులో ఉంటాయి. అలాగే తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా శ్రీవాణి టికెట్ కౌంటర్ ఉంది. అక్కడ మార్నింగ్ ఫ్లైట్ వచ్చినప్పటి నుండి 250 టికెట్లు ఇస్తారు. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం లేదు. ఆధార్ కార్డు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. మరిన్ని తిరుమల వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.